వీరేందర్ రెడ్డి గారు అలాగే శ్రీనివాస్ బింగమల్ల గారు ప్రొడ్యూసర్స్ గా, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య మ్యూజిక్ ఆధ్వర్యంలో కరణ్ అండ్ సౌమ్య నటించిన సినిమా పోరా పోవే. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ వచ్చిన గెస్ట్లందరికీ అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం, వెల్కమ్. ఈ పోవే పోరా ఆడియో సూపర్ డూపర్ హిట్ అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. అలా ఎలా చిరాకు పడకే, మంచి ప్రేమతో ఇంకా ఆడియోలో ఒక పాట కూడా రిలీజ్ అవ్వలేదు, నీకు ముందే ఎలా తెలుసు అని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు మన ఇండియా బాగా డెవలప్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే అప్కి బార్ మోదీ సర్కార్ అని చాలా మంది అంటున్నారు కదా. అంటే కొంతమంది గొప్ప వ్యక్తులు ఒక దాని మీద పని చేస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ వస్తుంది, గ్రోత్ వస్తుంది అని అంటారు. కరెక్టే. మరి ఈ సినిమాలో ఆ గొప్ప వ్యక్తులు ఎవరు? అది గొప్ప వ్యక్తి యాజమాన్య అని మంచి మ్యూజిక్ డైరెక్టర్, అద్భుతంగా ఇచ్చాడు మ్యూజిక్. ఫస్ట్ మూవీ ఇది, ఫస్ట్ మూవీ. అంటే మ్యూజిక్ సెన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మన డైరెక్టర్ శ్రీనివాస్ గారు పిలుచుకొని పని చేయించుకున్నారు. ఓకే, మ్యూజిక్ డైరెక్షన్ అలా ఉంది, కానీ పాటకి ప్రాణం ఏంటి? లిరిక్స్. అబ్బా లిరిక్స్ బాగుంటే పాట మ్యూజిక్ ఎలా ఉన్నా సరే పాట వినబుద్ధి అవుద్ది అండ్ సూపర్ డూపర్ గా ఉంటుంది ఆ పాట. సో ఈ సినిమాలో పాటలు రాసింది ఎవరు? 6 పాటలు. ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయి అండ్ 6 పాటలకి మన లాంగ్వేజ్ లో, మన ఇండస్ట్రీలో లిరిక్ రైటర్స్ లో తోపు తురుమంటపోయి నేనైతే ఈజ్ వన్ అండ్ ఓన్లీ చంద్రబోస్ గారు. గట్టిగా చెప్పండి మా చంద్రబోస్ గారికి. పోరా పోవే ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ టాలీవుడ్ ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెంట్ స్పాన్సర్ చేసింది బిగ్ సి కళామందిర్ అండ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్. అండ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ #1 మూవీ ప్రమోటింగ్ ఏజెన్సీ. శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా పోరా పోవే పాటలు మార్కెట్లోకి రాబోతున్నాయి. అంటే జనరల్గా ఆడియో ఫంక్షన్స్ జరుగుతుంటాయి. అవును, జనరల్గా ఆడియో లాంచ్ అంటారు, పాట వస్తుంది, ప్లే అవుతుంది, దాని తర్వాత డాన్స్ వస్తారు. కానీ రిమోట్ కదా, మనం ఈసారి రిమోట్ తీసేసి కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి. రాకెట్ గురించి తర్వాత ఇంకొంచెం స్టోరీ ఉంది, ఆ స్టోరీ తర్వాత డిస్కస్ చేద్దాం. మనకు పెద్ద లవ్ స్టోరీ చెప్పడానికి రాహుల్ వస్తున్నాడు కొంతసేపట్లో. రాహుల్ వచ్చాడు, చూసావా? ఎక్కడ? అది రాహుల్ భయ్య చేయదు. వెల్కమ్ రాహుల్, వెల్కమ్, గుడ్ ఈవినింగ్. అండ్ ఈ షోలో ఈ రోజు ఒక స్పెషల్ థింగ్ జరగబోతుంది అని నేను విన్నాను. స్పెషల్ థింగ్ కాదు అది, అద్భుతాహ. ఒక మన షోలో అండి మీరు ఆల్ చాలా హ్యాపీ, మనం ఎక్కడో అదృష్టం చేసుకున్నాం. ఈ అద్భుతమైన స్టేజ్ మీద ఒక అద్భుతం జరగబోతుంది అండ్ లెట్స్ ఆల్ వెయిట్ అండ్ వాట్స్ దట్ అద్భుతం. అన్ని చెప్తారే నీ, నాకు తెలుసు, అని చెప్పమంటావా? వద్దే ప్లీజ్, పోవే. సరే, ఇప్పుడు ఎస్వి మూవీ మేకర్స్ బ్యానర్ మీద పోవే పోరా సినిమా రెడీ అయింది అండ్ మన ముందు తొందరలో వస్తుంది. వాట్ ఈస్ దిస్ ప్రొడక్షన్ హౌస్ ఆల్ అబౌట్? చూద్దాం ఒక స్మాల్ ఏవి. అందమైన సినిమా తీయాలి, అందరినీ అలరించాలి అన్న ఆలోచనతో సినీ నిర్మాణం మొదలు పెట్టారు నిర్మాతలు వీరేంద్ర రెడ్డి అండ్ శ్రీనివాస్. ప్రేక్షకుడికి మంచి కథనాలను అందించాలనుకున్నారు. ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా మీద ప్రేమతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. పోరా పోవే అంటూ ఓ యూత్ఫుల్ ఎంటర్టైనర్ తో తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కొత్తదనంతో సక్సెస్ కొట్టాలి అంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ తో జత కట్టాలి. అందుకే సక్సెస్ఫుల్ సినిమాలకు కథ మాటలు అందించి అందరి చేత శభాష్ అనిపించుకున్న లంకపల్లి శ్రీనివాస్ ను దర్శకుడిగా ఎంచుకున్నారు. నరేష్ బెట్టింగ్ బంగారాజు సినిమాకు కథ అందించిన శ్రీనివాస్ ఆ తరువాత సునీల్ పూలరంగడు సినిమాకు మాటల రచయితల్లో ఒకరిగా పనిచేశాడు. ఆడు మగాడ్రా బుజ్జి, నువ్వే నా బంగారం సినిమాలకు కథ అందించాడు. కెరియర్ స్టార్టింగ్ లోనే కొత్తదనంతో అలరించాడు. బిస్కెటే అబ్బా, ఒకటా రెండా? పార్లే, బ్రిటానియా, గుడ్, సన్ఫిష్, మ్యారీగోల్డ్, హైడ్ అండ్ సీక్, 50-50 డార్క్ ఫ్యాంటసీ, కరాచీ. చీ, ఇలా నిర్మాతలు దర్శకులు కలిసి ఫ్రెష్ సబ్జెక్టుకు న్యూ టాలెంట్ తో సినిమా తీయాలి అనుకున్నారు. కరణ్ ను హీరోగా, సౌమ్య సుకుమార్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ ఓ క్యూట్ అండ్ పెప్పీ లవ్ స్టోరీని తెరకెక్కించారు. ఇంట్లో జాగ్రత్తగా పెంచుకున్నావు అమ్మాయి, ఎవడి కంట్లోనూ పడితే వాడు గంట పడితే ఇద్దరు లవ్ లో పడితే
అదే గొడవ పడితే నువ్వు నా వెంట పడ్డావు కాబట్టి నేను నిన్ను లవ్ చేశాను. నువ్వు పడతావా నేను నీ వెంట పడింది. పోరా. పోవే. చంద్రబోస్ లాంటి సీనియర్ లిరిసిస్ట్ అందించిన స్వరాలకు సంగీత దర్శకుడు యాజమాన్య వినసొంపైన బాణీలతో చక్కని ఆల్బం తయారు చేశాడు. కొత్త పాత కలయికలతో తెరకెక్కిన పోరా పోవే సినిమా ఆడియోతో పాటు సినిమా కూడా బంపర్ హిట్ కావాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టు హోల్ టీమ్ ఆఫ్ పోరా పోవే. నా పేరు వికాస్, నీ పేరేంటి? పోవే పిచ్చుగుల్ల మొహం దాన. ఇలా 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 అని వెంట పడ్డావు. దట్ వాజ్ ఎస్వి మూవీ మేకర్స్ ఏవి. గట్టిగా చెప్పట్లండి. ఏమైంది అంత నిరసన అయిపోయారు? ఏమే మీ ఫ్రెండ్సా? ఎవరు చప్పట్లు కొడతలేరు, అంత ఎంతూజియాస్టిక్ లేరు. మన ఫ్రెండ్స్, అందుకే ఇంకొకసారి అడిగితే గట్టిగా చప్పట్లు కొడతారు. చూడండి, కొట్టరు టాప్ లేచిపోయేటట్టు. కొట్టరు ఏ కొడతారు కొడతారు. కొట్టరు కొట్టరా మరా అదే స్వీట్. రైట్. సో ఇవాళ ఒక చాలా మంచి వ్యక్తి పుట్టినరోజు అండి ఇవాళ కదా. ఆ మనిషి కూర్చొని అలా ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. నా బర్త్డేనే కదా అని పిలిచేద్దాం. అలాగే ఫస్ట్ సాంగ్ లాంచ్ ఆఫ్ పోరా పోవే జరగబోతుంది. సో ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా ఎవరిని పిలిచేద్దాం? మల్టీ డైమెన్షన్ వాసి గారిని అండ్ అలాగే హీరో రాహుల్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటాం. వెల్కమ్ రాహుల్, ఇఫ్ యూ కెన్ కమ్ హియర్. వాసు గారు ప్లీజ్. ఇది నీకు, ఇది మీకు. ఇప్పుడు సాంగ్ లాంచ్ జనరల్గా మనం లాంచ్ అంటాం, పక్కకి వెళ్తాం, ప్లే అవుతుంది కదా సార్. రాకెట్ వేసి మీరు అప్పుడు ఆ వయసులో ఉన్నప్పుడు ఎలా వేసేవారో ఆ స్టైల్లో మాకు వేస్తే సాంగ్ ఆటోమేటిక్గా లాంచ్ అయిపోతుంది. ఓకే సార్, సాంగ్ లాంచ్ అని దాని తర్వాత వేద్దాం, బాగుంటుంది. సాంగ్ లాంచ్. ఓకే సార్, ఇక్కడ చూడండి సార్, ప్రాక్టీస్ మీ కిందకి వెళ్ళింది కదా, ఇప్పుడు చూడండి ఎలా ఎగురుతుందో. కమాన్ రాహుల్. ఏ ఫస్ట్ సాంగ్ ఆఫ్ పోరా పోవే. అటు చూస్తే అమ్మాయి, ఇటు చూస్తే అబ్బాయి, అటు చూడు చూపులతో మోగింది సన్నాయి. 2020 ఈ ఏజ్లో నా చేసేదంతా డర్టీ డర్టీ. 2020 నో గ్యారంటీ, ఈ ఏజ్లో నా చేసేదంతా డర్టీ డర్టీ. అటు చూస్తే అమ్మాయి, ఇటు చూస్తే అబ్బాయి, అటు చూడు చూపులతో మోగింది సన్నాయి. ఫెంటాస్టిక్. యాజమాన్య మ్యూజిక్ ఆధ్వర్యంలో చంద్రబోస్ గారి లిరిక్స్ అండ్ వెనకాల ఉన్నది వాయిస్ ఎవరిదో తెలుసా? అది రాక్ స్టార్ బాబా సైగల్ గారు పాడితే ఇలా ఉంటది పాట. అండ్ గట్టిగా చెప్పండి, ఫస్ట్ సాంగ్ లాంచ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఒక మంచి వ్యక్తి పుట్టినరోజు అని చెప్పాను కదండి, చాలా మంచి వ్యక్తి అండి. చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి అంటే ఎక్కడో ఆయన వెనకాల ఉంటారు. అండ్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటే వెనకాల ఆయన మంచి చెయ్యి ఈ సినిమా వెనకాల ఉందన్నమాట. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ our all beloved, the most respected person in the industry, Sri Multi Dimension వాసు గారి పుట్టినరోజు ఇవాళ. హ్యాపీ బర్త్డే సార్. అండ్ శ్రేయాస్ మీడియా తరపు నుంచి అలాగే ఎస్వి మూవీ మేకర్స్ తరపు నుంచి వీ హ్యావ్ అ స్మాల్ సర్ప్రైజ్ ఫర్ వాసు గారు. అండ్ అలాగే ఈ సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం, అలాంగ్ విత్ ది హీరో కరణ్ అండ్ హీరోయిన్ సౌమ్య. వాసు గారిని ఎన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నామో అదే స్మైల్ అండ్ అలానే ఉంటున్నారు. అసలు ఏ విధంగా కూడా ఏజ్ అయిపోతుందని కూడా కనపడదు. They have a wonderful smile, sir. And okay, ladies and gentlemen, let's all sing. Shreyas Media Srinivas గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సీను గారు, శ్రేయాస్ మీడియా సీను గారు, హ్యాపీ బర్త్డే టు డియర్ వాసు గారు, హ్యాపీ బర్త్డే టు యూ. అదే మీరు పాడచ్చుగా హ్యాపీ బర్త్డే పాట అందరికి వస్తుంది. 1 2 3 హ్యాపీ బర్త్డే. అందరు లాస్ట్ ఇయర్ ఫ్రెండ్సే. ఏంటది నాకు ఇప్పుడు పాడతారు 1 2 3 పోరా పోవే.
ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ టాలీవుడ్ ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈవెంట్ని స్పాన్సర్ చేస్తున్న వారు బిగ్ సి కళామందిర్ అండ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్. ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తుంది శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ #1 మూవీ ప్రమోటింగ్ ఏజెన్సీ. సో నెక్స్ట్ ఏంటి అనేది రవి గారు రెడీ. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్లోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్ సాంగ్ వెళ్ళిపోదాం, కానీ ఇక్కడ కొంచెం వెరైటీగా. ఇప్పుడు ఒక సినిమా ప్రమోట్ కావాలి, సినిమా బయటికి రావాలి, మంచి పేరు రావాలి ఒక సినిమాకి అంటే మెయిన్ పీపుల్ ఎవరు చెప్పు? ప్రొడ్యూసర్ సినిమా తీస్తారు, కానీ ఆ సినిమాకి ప్రమోషన్ కావాలి, ఈ సినిమా వచ్చిందని బయట జనాలకు తెలియాలి అంటే హోర్డింగ్స్, ఆడియో రిలీజ్ ఇలాంటివి జరగాలి. అదే అది ఎవరు చేస్తారు? అది ఎవరు చేస్తారు? శ్రేయాస్ మీడియా చేస్తుంది. ఓకే, ఇంకా జనాలకి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి ఈ సినిమా వచ్చింది అంటే పోస్టర్స్, పెద్ద హోర్డింగ్స్. అదే ఎవరు పెడతారు అంటే ఇప్పుడు టీవీలో రావాలి కదా, టీవీలో ట్రైలర్స్ వస్తే, టీజర్స్ వస్తే జనాలు చూస్తారు కదా. అవును. పేపర్లో పిక్చర్స్ వస్తే చూస్తారు కదా. మీడియా. రైట్, ఇది చెప్పనీకి ఎన్ని కష్టాలు ముందే అడగచ్చు కదా నన్ను. అది సో మీడియా అనే వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. ఐ మీన్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఛానల్లో పనిచేసే యాంకర్స్ కానీ చాలా ప్రమోట్ చేస్తారు ఒక సినిమాని. సో అందుకే కొంచెం రొటీన్కి భిన్నంగా ఇప్పుడు గెస్ట్లు వచ్చి చేస్తారు కదా, సీనియర్ జర్నలిస్ట్లు అందరు వచ్చి సెకండ్ సాంగ్ పోరా పోవే ఆడియో లాంచ్ చేస్తున్నారు అనమాట. సూపర్. ఇంత మంచి ఛాన్స్ ఎవరిస్తారు చెప్పండి? గట్టిగా చెప్పట్లేండి, ఎందుకంటే మీడియా లేకపోతే సినిమాలు ప్రమోషన్ కష్టం అండ్ సినిమా రిలీజ్ అవ్వడం కష్టం. అందుకే 1, 2, 3 తెలుగు వెబ్సైట్ నుంచి భూషణం గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే సంతోషం తరపు నుంచి వాసు గారు అండ్ అలాగే ఈనాడు తరపు నుంచి జయకృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి.